హలో అండి అందరికీ. హాయ్ హాయ్ హాయ్. నేనైతే చాలా రోజులైందండి వీడియోస్ షేర్ చేసి. ఈరోజైతే నేను హెయిర్ కట్ కోసం వచ్చాను. నా బోరింగ్ హెయిర్ని కట్ చేసేసి మంచిగా న్యూ స్టైల్ మెయింటైన్ చేద్దామని చెప్పేసి. చూసారు కదా, హెయిర్ వాష్ చేస్తున్నారు. ఫస్ట్ మంచిగా హెయిర్ వాష్ చేసిన తర్వాతే కదండి హెయిర్ కట్ స్టార్ట్ చేస్తారు. కానీ చాలా చాలా కండిషన్స్ పెట్టాను నా హెయిర్ కట్ చేయడానికి. హెయిర్ లెంత్ బాగా షార్ట్ చేయకండి, వాల్యూమ్ తగ్గద్దండి, ఇంకా టైల్ లాగా ఉండద్దు, ఇలాగా చాలా చాలా చెప్పాను నేను వాళ్ళకైతే. అదే మాట్లాడుతూ ఉన్నాను వాళ్ళతోటి. ఇంకా మంచిగా హెయిర్ వాష్ చేసేసి కండిషనర్ కూడా అప్లై చేసేస్తారు. అది అప్లై చేసిన తర్వాత వెయిటింగ్ టైంలో మంచిగా నేను మీతో డిస్కస్ చేద్దాం అనుకున్నాను. కానీ అవన్నీ ఎక్కడ కుదురుతుందండి, కుదరదు కదా. అందుకే అని చెప్పేసి ఇప్పుడే స్టార్ట్ చేస్తాను. చూస్తున్నారు కదా, మంచిగా హెయిర్ వాష్ చేసుకుంటే మాత్రం ఎంత అంటే అంత రిలాక్స్ అయిపోతాము. ఇంతకుముందు కూడా నేను హెయిర్ వాష్ వీడియో చాలా సార్లు చేసుకున్నప్పుడు వీడియోస్ పెట్టాను. అందరికీ చెప్తాను, వర్కింగ్ ఉమెన్ అయినా సరే ఎవరైనా ఒక హెయిర్ వాష్ వచ్చేసి మనము మంత్లో ఒకసారైనా బయటకు వెళ్ళి చేసుకోండి, చాలా రిలాక్స్ ఫీల్ అవుతారు. చూపిస్తున్నారు కదా, హెయిర్ కట్ ఇంత చేస్తున్నారని చెప్పేసి చూపిస్తున్నారు. హెయిర్ కట్ చేస్తుంటే ప్రాణం పోతున్నట్టు ఉంటుంది కదా లేడీస్కి. నాకు కూడా అలాగే ఉందండి. కానీ ఏం చేస్తాము, కొంచెం స్టైల్ కావాలనుకుంటే కొంచెం హెయిర్ కట్ అయితే అవ్వాల్సిందే. కానీ నా హెయిర్ చాలా ఫాల్ అయిందండి, చాలా థిన్ అయిపోయింది. అందుకని చెప్పేసి మంచిగా హెయిర్ కట్ చేయించుకుంటున్నాను. ఇలా హెయిర్ కట్ చేసుకున్నప్పుడు చాలా ఫీల్ అయ్యానండి, మళ్ళీ ఎప్పటివరకు పెరుగుతుంది అని. ఎందుకంటే హెయిర్ రీగ్రోత్ అనేది నాకు చాలా తగ్గిపోయింది. చాలా అంటే చాలా హెయిర్ ఫాల్ అవుతుంది. ఇంకా మీకు తెలుసు కదా, హెయిర్ ఫాల్ ఒకసారి స్టార్ట్ అయిందంటే అస్సలు పెరగదు హెయిర్. నాదైతే చాలా అంటే చాలా సన్నగా అయిపోయింది జడ అంతా. ఇప్పుడు మొత్తం నా హెయిర్ కట్ అయిపోయి డ్రై చేస్తున్నారు. ఫైనల్ లుక్ ఎలా ఉంటుందో అని చెప్పేసి నేను వెయిట్ చేస్తున్నాను అసలు ఈగర్గా. మొత్తం హెయిర్ డ్రై చేసిన తర్వాత కానీ ఫైనల్ లుక్ అనేది కనిపించదు, మన హెయిర్ కట్ ఎలా అయింది అనేది. నేనైతే చెప్పాను, నాకు మళ్ళీ పోనీ టైల్కి రావాలి ఖచ్చితంగా అని చెప్పి. పోనీలోకి రాకపోతే అస్సలు మంచిగా ఉండదని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చాను హెయిర్ డ్రెస్సర్కి. చూస్తున్నారు కదా, మంచిగా బ్లో డ్రై సెట్టింగ్ అయితే స్టైలింగ్ చేస్తున్నాడు అతను. నా ఫేస్ మొత్తం కవర్ చేశానండి. ఫస్ట్ టైం నేను ఇలా హెయిర్ కట్ చేసుకున్నప్పుడు నా ఫేస్ మొత్తం హెయిర్తో కవర్ చేయడం. అందరూ హెయిర్ స్టైలింగ్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ వేస్తారు కదా, అతను ఫ్రంట్ సైడ్కి వేస్తూ ఉన్నాడు ఏదో డిఫరెంట్గా. నాకు కూడా ఏదో బాగానే అనిపించింది చేసినప్పుడు. అచ్చం దెయ్యంలాగా ఉన్నాను కదా, అదే అనిపించింది నాకైతే ఫ్రంట్ నుంచి చూసుకుంటే మిర్రర్లో. చూడండి ఎలా ఉందో, హెయిర్ అంతా ఇలా సైడ్ కానీ చూసుకుంటేనే కనిపిస్తుంది ఫేస్. అలా కవర్ చేస్తాడు, భలే ఉంది. చూడండి, పోనీకి ఇంత హై పోనీ వేసుకుంటేనే కనిపిస్తుంది అని చెప్పేసి అంటాడు. అమ్మో, నా హెయిర్ అంతా షార్ట్ అయిపోయిందండో. అరే భలే స్టైలింగ్ కూడా ఉందండి, సూపర్గా ఉంది కదా. కొంచెం వాల్యూమ్ కూడా కనిపిస్తుంది, బాగుంది. ఇప్పుడు మెయింటైన్ చేసుకోవడం ఈజీ అండి. హెయిర్ ఒకసారి కట్ చేసుకుంటే కొన్ని రోజులు మెయింటైన్ చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ. చూస్తున్నారు కదా, ఫైనల్ లుక్ ఇదే. ఎలా ఉంది నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. మీరు కూడా హెయిర్ కట్ చేసుకుంటే ఖచ్చితంగా ఎలా అనిపించింది మీకు అనేది మాత్రం చెప్పండి. నాకు మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది. చూస్తున్నారు కదా, సూపర్గా ఉంది. ఇలా హెయిర్ కట్ చేసుకొని మంచిగా స్టైలింగ్ చేసుకుంటే ఆ రోజు మాత్రం బాగుంటుందండి. తర్వాత మళ్ళీ నార్మల్ టు లుక్ వచ్చేస్తుంది. కానీ హెయిర్ స్టైల్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం కొంచెం యంగర్ లుక్ వస్తుంది అండ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. చూస్తున్నారు కదా, నేనైతే ఈజీ మెయింటెనెన్స్ కోసం మాత్రమే హెయిర్ కట్ చేయించుకున్నాను. అండ్ ఫైనల్ లుక్ కూడా సూపర్.